విజయ పాల డైరీ డైరెక్టర్ల ఎన్నికలు శాంతి భద్రతల కారణంగా మరోసారి వాయిదా పడ్డాయి. పోలీసుల సూచనల మేరకు నామినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు డైరీ ఎండీ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఇది రెండోసారి వాయిదా కావడంతో అభ్యర్థులు, రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే అంటూ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. మ్యాక్స్ చట్టం ప్రకారం న్యాయ నిపుణులతో చర్చించి వచ్చే నెలలో నామినేషన్ల ప్రక్రియకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. రమేష్ అక్కడ నెంబర్ చెప్తా రాసుకున్నా. బోర్డు సభ్యత్వానికి సంబంధించి 3 డైరెక్టర్ల ఎన్నిక, దానిలో విధానంగా 3 డైరెక్టర్ల నామినేషన్స్ కు ఈరోజు మనము షెడ్యూల్ విడుదల చేసినాము. సో దాని ప్రకారంగానే అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాము. కొంతమంది నామినేషన్ కూడా వేయడానికి వచ్చిన్నారు. కాకపోతే ఈ మధ్యలోనే పోలీసు వారి నుంచి మాకు అందిన రాతపూర్వకమైన విషయం ఏంటంటే, శాంతి భద్రత సమస్య కారణంగా మీరు ఎన్నికలు వాయిదా వేయండి అని చెప్పి వాళ్ళు తెలపడం జరిగినది. సో ఒక వ్యవస్థలో ఉన్నవారు మా సంస్థలో ఇబ్బంది జరుగుతుందని చెప్పి తెలిసినప్పుడు ఇంకా మేము వారి ఆదేశాలను పాటించవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఏదో అంత బాగా జరుగుతుంది అనుకున్న నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు అర్ధాంతరంగా వారి సూచనల మేరకు మేము వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు గతంలో నోటీసులు ఇచ్చినారు, ఎలక్షన్ జరుగుతాయని అని చెప్పినారు కదా, ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటారు? ఎందుకు ఈ విధంగా అంటే, ఇప్పుడు అది ప్రజలందరికీ తెలుసు. నేను ఒక అధికారిగా అటువంటి అది ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. దీనిలో అందరికీ మనం ఏంటంటే అంతే ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా జరుగుతా ఉంది. ఇక్కడ ఇంత ముందు నుంచి ఏం జరుగుతుందని తెలుసు అందరికి. గత సంవత్సరం నుంచి ప్రతిసారి ఎన్నిక తీసుకుపోయి మేము ముందుకు తీసుకెళ్లి సంస్థను జరిగే విషయాలన్నీ ఎందుకంటే మేము గవర్న్ బై బోర్డ్. సో ఆ బోర్డు అనేది పటిష్టంగా అందరూ కరెక్ట్ గా మాకు అంత ఖచ్చితంగా బోర్డు అంతా ఉంటే ఏమిటంటే, మేము కూడా వారికి బాధ్యత వహిస్తూ వారికి ప్రతిదీ, ఎందుకంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ నేను, కానీ బోర్డు ఏంటంటే దే ఆర్ ది పాలసీ మేకర్స్. నేను ఏదైనా విధానపరమైన నిర్ణయాలు ఏమైనా చేయాలని కూడా బోర్డులో నేను ప్రతిపాదించి వారి సూచనల మేరకే నేను ఏదైనా కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్స్ కానీ చేపట్టడానికి నాకు స్వేచ్ఛ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో బోర్డు కంటిన్యూగా. ఇంకోటి కూడా ఏంటంటే, ప్రతి ఎన్నిక సజావుగా జరిగేటట్టు చూసుకునే బాధ్యత బోర్డుది. సో ఆ క్రమంలో భాగంగా మేము గత లాస్ట్ ఇయర్ కూడా చూశారు మీరు, ఇయర్ కూడా మేము ప్రతిదీ నోటిఫై చేయడము ప్రాసెస్ ప్రకారంగా జరపాలని చూస్తున్నాము. దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కారణాలు అనుకోండి, లేకపోతే అందరికీ తెలిసిన విషయాల వల్ల కానివ్వండి, మా ఎన్నిక అనేది ప్రతిసారి ఇది అంతా అయిపోతుంది, శాంతి భద్రతల సమస్య తలెత్తడము, పోస్ట్పోన్ కావడం జరుగుతుంది. ఏ విధంగా ఫీల్ అవుతున్నట్టే, ఇప్పుడు మాకేంటంటే, ఇప్పుడు ఇదంతా మా కాన్సన్ట్రేషన్ అంతా వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ అండ్ మ్యాన్ పవర్. అందరిది ప్రతిదీ ఇప్పుడు అందరిది పోలీసు వారికి కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, వీళ్ళందరిది ఎందుకు ఇంత వృధా అయిపోతుంది పర్ఫెక్ట్ అంతా. ఏదైనా కన్స్ట్రక్టివ్ దాని మీద మనం అందరం కలిసికట్టుగా చేసి ఏదైనా సంస్థ బాగుపడుతుంది అనే దాని మీద మనము ప్రతి ఒక్కరి ఏమంటారు దృష్టి ఉండాలి. అట్లా కాదని చెప్పి అది అన్నెసెసరీగా దీనికోసమో తెలియని పరిస్థితుల్లో అందరూ పట్టుకొని అంటే ఎట్లుంటే
మా ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయింది సార్? ఇది దాదాపుగా ఈ రెండో ఎలక్షన్ ఇది. అంతకుముందు కూడా ప్రతి ఏదో ఒకటి జరుగుతా ఉంది. ప్రతిదానికి మా అడ్మినిస్ట్రేషన్ లో అడ్డంకి వస్తా ఉంటాయి, వస్తున్నాయి. ఇప్పుడు ఏం అడ్డంకి వచ్చింది? ఇదే శాంతి భద్రతల సమస్య. కానీ పోలీసులు చెప్తున్నారు కదా శాంతి భద్రతల సమస్య మనకు నాకుండే ఇన్పుట్స్ నాకు ఉంటాయి, కానీ పోలీసు వారికి ఉండే ఇన్పుట్స్ నాకు తెలుస్తుంది. బట్ వారు రావటం వల్ల ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో నేనేమి ఒక వ్యవస్థకు ఎదురొట్టి నేను నడుపుకుంటానే పరిస్థితి ఉండదు కదా. ఎలక్షన్లు జరపాలి ఖచ్చితంగా. వారు చట్టంలో ప్రతిపాదించిన విధంగా ఎలక్షన్ అనేది టైంలో జరగాలి. సో అది జరిపేదాన్ని ఈ తాపత్రయం అంతా. ఇప్పుడు చైర్మన్ పదవి కాలం ఎంతవరకు ఉంది, మళ్ళా ఏ విధంగా నెక్స్ట్ స్టెప్స్ ఉంటుంది? చైర్మన్ పదవి కాలము వారు ఆల్రెడీ వారికి ఇంకా ఉంది. ఇప్పుడు మొన్న 3 డైరెక్టర్ల కోసం చెప్పి మనము ఈ కసరత్ అంతా చేసినాం. ఇప్పుడు మొత్తం డైరెక్టర్ ఇప్పుడు మొత్తం బోర్డు సభ్యులు 15 మంది. ముగ్గురు ఖాళీలకు 2 మేల్ మెంబర్స్, ఒక మహిళా అభ్యర్థి ఖాళీ అనేది. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు మనం ఈ కసరత్ అంతా చేస్తాం. ఒకరు రవికాంత్ రెడ్డి గారు, 2వ వారు పౌల్ రెడ్డి గారు, 3వ వారు వేరే ఇంకో నెలవాడ సొసైటీ సభ్యురాలు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ బోర్డుకు పెట్టి ఇట్లా నామినేషన్ ఫలానా రోజున ఫలానా కారణంగా ఇట్లా పోస్ట్పోన్ చేయడం జరిగింది అని చెప్పి వారి దగ్గర అనుమతి తీసుకొని ఒక రోజు మళ్ళా మేము ఇప్పుడైతే నామినేషన్లు ఎప్పుడైతే అయిపోయినాయో అక్కడి నుంచి తిరిగి మేము ఆ ప్రక్రియను ప్రారంభం చేస్తాం. ఇప్పుడు ఏమి జరగలేదు, మళ్ళీ జరుగుతాయి. ఇదే రిపీట్ అయితే జరిగితే ఇంకా దాని గురించి మేము కూడా నిపుణులతో, న్యాయ నిపుణులతో, తర్వాత ఈ కోఆపరేటివ్ సంబంధించి వారి ఇంకా మాకంటే చట్టం గురించి తెలిసిన వారితో చర్చించి వారి సలహా సూచనలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది మేము కూడా ఆలోచన చేసుకోవాల్సిన అగత్యం ఉంది. చైర్మన్ పదవీ కాలము ఇంకా 3 సంవత్సరాలు ఉంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.